ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. విశ్వమంతా ఏలే దేవుడు పశ్వాళితో దొట్టిపండి ఉన్నాడు పాట పాడుతుంటుండగా మనమందరము కూడా విని ఆ రక్షకుని ఆరాధిద్దాం. అవనికి తెచ్చెను వెలుగుల మేడ, అవనికి తెచ్చెను వెలుగుల మేడ, అందరూ మెచ్చిన అందాల తార, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనయుడై పశుల పాకలో పరుండినాడు, సృష్టికర్తయే మరియతనయుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు, నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు, నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు, ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. తప్పును తెలిసి తిరిగి రాగా క్షమించే కృప చూపినాడు, తప్పును తెలిసి తిరిగి రాగా క్షమించే కృప చూపినాడు, ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు, పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. కటిక చీకటి వేకువ కాగా అంబరమందు సంబరమాయే, కటిక చీకటి వేకువ కాగా అంబరమందు సంబరమాయే, హృదయమునందు హాయి నేడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో వెలసి
జ్ఞానులను ఆయన చెంతకు నడిపించిన నక్షత్రం వలె ఈ లోకంలో మనం కూడా ఆయన కొరకు ప్రకాశిస్తూ ఉండాలని భావిద్దాం. ప్రభువులకే ప్రభువు రాజులకే రారాజు ప్రభువులకే ప్రభువు రక్షణ మార్గములో నడచి పాపమునంతటిని వీడి హృదయమును నీకర్పించి మాదిరిగా మేము నడతుమయా రాజులకే రారాజు ప్రభువులకే ప్రభువు రాజులకే రారాజు ప్రభు
ప్రభువులకే ప్రభువు బాలయేసు జన్మించెన్ చూతమురారండి బాలయేసు జన్మించెన్ చూతమురారండి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ 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 సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం విలువైన బహుమానం మనదైన శుభ సమయం విలువైన బహుమానం మనదైన శుభ సమయం Happy Christmas, Merry Christmas, Happy, Happy, Merry, Merry Christmas. Happy Christmas, Merry Christmas, Happy, Happy, Merry, Merry Christmas. సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం పశుల పాక వెలుగుమయం కలిగెను ధైర్యం పశుల పాక వెలుగుమయం కలిగెను ధైర్యం ప్రతిధ్వనించెను దూతల గానం నిత్య నూతన సంగీతం ప్రతిధ్వనించెను దూతల గానం నిత్య నూతన సంగీతం సంగీతం కొత్త సంగీతం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం ప్రభుని రాక కృప ఫలితం తొలగెను శాపం ప్రభుని రాక కృప ఫలితం తొలగెను శాపం ప్రచురమాయెను యేసుని నామం గొప్ప దేవుని సంకల్పం ప్రచురమాయెను యేసుని నామం గొప్ప దేవుని సంకల్పం సంకల్పం దైవ సంకల్పం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్
శిశువు కేక మృదు మధురం విరిసెను హర్షం శిశువు కేక మృదు మధురం విరిసెను హర్షం ప్రజల చింతకు దీవెన వర్షం విశ్వమానవ కళ్యాణం ప్రజల చింతకు దీవెన వర్షం విశ్వమానవ కళ్యాణం కళ్యాణం లోక కళ్యాణం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం సంతోష పర్వదినం క్రీస్తు జన్మదినం విలువైన బహుమానం మనదైన శుభ సమయం విలువైన బహుమానం మనదైన శుభ సమయం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్ దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. వి విష్ యు అ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ ఆల్సో అ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇటు క్రిస్మస్ శుభ సందర్భాన విశ్వజనితమైనటువంటి ప్రజల యొక్క విమోచన కొరకు ఆదిదేవుడు సంకల్పించినటువంటి సంకల్పం సాకారమైనటువంటి ఈ శుభ సందర్భాన ఆ దేవుని యొక్క ప్రశస్తమైన పవిత్రమైన శ్రేష్టమైనటువంటి దీవెనలు త్రియక దేవుడు మీకు కలుగ చేయాలని మనస వాచ కర్మేణ ప్రార్థన చేస్తూ అభిలాషిస్తూ అర్థిస్తూ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మీకు ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడై ఉండాలి. దేవుడు మీ కుటుంబాలకు, పాడికి, పంటకు, పశువులకు, పనులకు, ప్రయాణాలకు, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నిట్లో దేవుడు మీతో ఉండి అన్ని విధాలుగా సంతృప్తికరమైనటువంటి జీవనము సాగిపోవటకు కావలసిన సహాయము చేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క జనన దినము సందర్భంగా ప్రాముఖ్యమైన విధముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మనము లేఖన భాగాన్ని విందాం. మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. 22వ వచనంలో ఈ విధంగా దేవుని యొక్క మాటలు లిఖించబడినవి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువనెను. దేవుని యొక్క ఆలోచనను తన యొక్క ప్రవక్తల ద్వారా ఈ విధంగా వారు బహిర్గతం చేసినారు. ఇమ్మానుయేలు అన్నటువంటి ఈ పదబంధానికి ఇవ్వబడినటువంటి అర్థం ఏమి అనగా గాడ్ విత్ అస్. ఇమ్మానుయేల్ అనేటువంటి ఈ పదం దాదాపుగా హీబ్రూ, గ్రీకు రెండు భాషల్లో కూడా సమానమైనటువంటి భావం కలిగినటువంటి పదం. ఈ ఇమాన్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటనంటే విత్ అస్. దాని అక్షరార్థ భావం ఏంటనంటే దేవుడు తన ప్రజలైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తన గుండెకు హత్తుకొని ఆలింగనము చేసుకుని తన యొక్క హృదయం అనేటువంటి ఆ ఆలయములో భద్రంగా కాపాడుకునేటువంటి ఎల్. ఇమ్మాన్ అనగా వితస్, ఎల్ అనగా సర్వ సృష్టికర్త అయిన స్వయంభువుడైనటువంటి దేవుని యొక్క గుండెల్లో నిన్ను కంటికి రెప్పవలే కాపాడుకునే దేవుడు అన్నది దాని యొక్క అర్థం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇమ్మానుయేలు దేవుని యొక్క ప్రత్యక్ష జరిగిన తర్వాత ఇమ్మానుయేలు అన్నటువంటి ఈ పదానికి యేసుక్రీస్తు యొక్క జనన దినామున దేవుడు
విశ్వవాలి ఉన్నటువంటి మనుష్యులకు వారు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం ఈ క్రిస్మస్ ద్వారా ఏంటంటే ఏ గాడ్ హూ కేర్స్ యూ. క్రిస్మస్ యొక్క ప్రధానమైన సందేశం ఏంటంటే నిన్ను లక్ష్యము ఉంచి నీపై అనేకమైనటువంటి సంరక్షణ కలిగి ఉన్నటువంటి దేవుడు అన్నది చెప్పడానికి యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవుడు అన్నటువంటి విషయం పవిత్ర గ్రంథమైన బైబిల్లో మనకు బోధిస్తున్నది. ఇమ్మానుయేల్ అనగా ఏ గాడ్ హూ కేర్స్ యూ. రెండవది క్రిస్మస్ యొక్క మరొక సందేశం ఏంటి అంటే ఏ గాడ్ హూ అండర్స్టాండ్స్ యూ. లోకంలో మనల్ని అర్థం చేసుకోవడంలో విఫలమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. నన్ను ఎవరైనా సరే నన్నుగా అర్థము చేసుకుంటే ఎంత బాగుండు అని విలపించిన సందర్భాలు కోకొల్లలు. అయితే దేవుడు మనుష్యావతారిగా భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే కేవలము ఎవరు అర్థము చేసుకోలేకుండా నీవు మిగిలిపోకూడదని తాను అర్థం చేసుకోవడానికి భువికే తెంచినటువంటి స్వయంభువుడైన సృష్టికర్త యొక్క జననమే ఇటు క్రిస్మస్ పండుగ. మూడవది పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకేమి బోధిస్తుందంటే క్రిస్మస్ ఏ గాడ్ హూ ఈస్ విత్ యూ. ఇమ్మాన్ విత్ యూ, విత్ అస్. ఎల్ సృష్టికర్త అనునిత్యం ఆకాశం కింద అందరూ మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ విడిచిపెట్టని వాడు ఒక్కడే ఆది దైవమైనటువంటి పైనున్నటువంటి సర్వేశ్వరుడైన దేవుడు. ఆ దేవుడు మానవతారిగా వచ్చి తన ప్రేమను వ్యక్తపరచడానికి మనుష్య భాషలో మనుషుల యొక్క భావజాలముతో వ్యక్తపరచడానికి సంకల్పించినటువంటి ఈ మహా గొప్ప కార్యమే ఇటు క్రిస్మస్. గాడ్ ఈజ్ విత్ యూ అని చెప్పడమే క్రిస్మస్ యొక్క సందేశం. ఏ గాడ్ హూ ఫర్గివ్స్. పాపంలో నింపబడినటువంటి మనం పాప క్షమాపణ కొరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు పశ్చాత్తాపాలు పడుతున్నప్పటికీ నా పాపం క్షమించబడ్డదా లేదో అన్నటువంటి ఆ సందిగ్ధావస్థ నుంచి మనల్ని విమోచన చేస్తే క్రమమే కార్యమే ఈ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఇమ్మానుయేలు యేసుక్రీస్తు యొక్క సందేశం ఏంటంటే ఏ గాడ్ హూ గివ్స్ యూ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. విమోచన రక్షణ కార్యము మనుషుల యొక్క కష్టం వలన కాదు, కానీ దేవుని యొక్క మహాకృపా ప్రసాదం వలన మనుష్యునికి చేసినటువంటి పాపములో నుంచి అటు పాప రుణములో నుంచి విమోచన కలిగించి రక్షణలోనికి నడిపించడమే దేవుడు సంకల్పించినటువంటి ఈ గొప్ప సంకల్ప కారణమే, గొప్ప సంకల్ప కార్యమే ఇటు క్రిస్మస్. ఎ గాడ్ హూ సేవ్డ్ యూ. నిన్ను సంరక్షించినటువంటి దేవుడు. ఇమ్మానుయేలు ఎవరయ్యా అంటే a God who cares for you, a God who understands you, a God who is with you, a God who forgives you, a God who gives you the free gift of salvation, a God who has saved you. ఎన్ని కారణాలు చేయడానికి ఈ క్రిస్మస్లో దేవుడు సంకల్పించినాడు. యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవునిగా మనం చూస్తున్నాం. కెన్ యూ రికగ్నైజ్ గాడ్స్ లవ్ మై ఫ్రెండ్? దేవుని యొక్క ప్రేమను నీవు గ్రహించగలుగుతున్నావా? దేవుని యొక్క మాటలు లూకాసు సువార్తలో స్పష్టంగా చెబుతున్నాయి. 2వ అధ్యాయంలో ఆ దేవదూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన వర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అన్న విషయాన్ని మనకు బోధిస్తుంది. ప్రిపేర్ రూమ్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ జీసస్. దేవుని కొరకు కావలసినటువంటి అనువైన వాతావరణాన్ని మీ మనస్సులో, మీ ఆత్మలో, మీ ప్రాణంలో, మీ మాటలో, మీ పలుకులో, మీ ప్రవర్తనలో మీరు కలిగించిన ఎడల దేవుని యొక్క సంకల్పము సాకారమవుతుంది. సెలబ్రేట్ అండ్ షేర్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రతి నిత్యము పరిపూర్ణంగా అనుభవించడానికి ఇటు క్రిస్మస్ నిర్దేశించబడింది. దీనిని యెషయా భక్తుడు చాలా స్పష్టంగా చెబుతాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశం నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన ఆశ్చర్యకరుడు మిత్రమా. అనంతమైన కార్యము మేలు నీ కొరకు చేయడానికి భువికే తెంచిన భగవంతుడు.
హీ ఈజ్ అ మైటీ గాడ్. బలవంతుడైన దేవుడు. ఈజ్ ఓమ్నిపోటెన్స్, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైన దేవుడు. నిన్ను ఏ కష్టముల నుంచైనా విడుదల చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు. హీ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఏ కండిషన్ నిర్నిబంధనగా నిన్ను ప్రేమించే ఏకైక తండ్రి. లాస్ట్లీ హీ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానానికి ఆయన అధిపతి అని పేరు పెట్టబడ్డది. అట్టి అధిపతి యొక్క జననాన్ని సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పండగనే క్రిస్మస్. గాడ్ విత్ అస్, ఇమ్మానుయేల్, కుమారుని రూపేణ ఆయన మన మధ్యలో నివసించే దేవునిగా ప్రత్యక్షమైనాడు. గాడ్ విత్ అస్ ఎ షెపర్డ్, సంరక్షకుని రూపేణ ఆయన మనల్ని సంరక్షించే దేవునిగా ఆయన మన కొరకు ప్రత్యక్షపడ్డాడు. మూడవది, గాడ్ విత్ అస్ ఏ సేవియర్, మనల్ని కాపాడేటువంటి దైవంగా ఆయన మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఈ లోకంలో ప్రవేశించినాడు టు బికమ్ వన్ ఆఫ్ us. పాపము తప్ప అన్ని విషయాలలో మన వలె చేయబడాయి. మన అనుభవాలన్నిటినీ కూడా ఆయన అనుభవించి, మన బలహీనత అనుభవాలలో ఆయన బలవంతుడైనటువంటి దేవునిగా నీ ప్రక్కన ఎవ్వరూ లేకున్నా నిలబడడానికి దేవుడు భూమి మీదికి తెంచినాడు. అదే క్రీస్తు యొక్క జననం. He enters our world to experience our weakness. మన బలహీనతలలో మానవుడు పొందుతున్నటువంటి ఆ క్షోభను ఆయన స్వయంగా తెలుసుకొని ఆ బలహీనతలో బలం సమకూర్చడానికి ఆయన శిశువుగా మన మధ్యలోనికి జన్మించిన వైనమే ఈ క్రిస్మస్. He enters into our world to know our temptations and sorrows and limitations. మన మితమైనటువంటి పరిధులను, మన వేదనలను, మన యొక్క శోధనలను ఆయన గుర్తెరిగి తగు విధంగా సహాయం చేయడానికి ఆయన శిశువుగా భూమి మీద ఆయన జన్మించినాడు. ఆ యొక్క జన్మ మనల్ని బలోపేతం చేయడానికి, బలహీనతైనటువంటి మనకు బలము సమకూర్చడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించి ఈ జీవన కాలానికి అర్థము, పరమార్థం ఇవ్వడానికి పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడే మనుష్య రూపేణ జన్మించిన ఈ వైనమే క్రీస్తు యొక్క జననం. ఆయన నీ కొరకు జన్మించినాడు, నిన్ను రక్షించడానికి జన్మించినాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను దీవిస్తూనే ఉంటాడు. Happy Christmas, God bless and a prosperous New Year. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ధన్యుడిగా జన్మించిన ఆ రక్షకుణ్ణి ఆరాధించుటకు మనము కూడా ఆ దైవాది దేవుని ఆరాధిద్దాం. పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టిలో వింతగా, పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టిలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ
శుభమునివ్వగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ యేసురాజు నాకై పుట్టిన రోజు యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హే 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 క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ బెత్లెహేములో జన్మించిన ప్రభువు రాజాదిరాజు ప్రభువులకు ప్రభువు కన్యక కనిన కుమారుడు. రండి ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. మనము కూడా ఈ పాటను బట్టి ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. క్రిస్మస్ అంటే కేక్స్ కాదు, క్రిస్మస్ అంటే చాక్లెట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే ట్రీ కాదు, క్రిస్మస్ అంటే లైట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లెట్ us worship Jesus. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, let us worship our King. క్రిస్మస్ అంటే టాయ్స్ కాదు, క్రిస్మస్ అంటే పార్టీ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే స్టార్ కాదు, క్రిస్మస్ అంటే ఫన్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. Jesus is the reason for the season. Jesus is the reason for the season. Jesus is the reason for the season. Jesus is the reason for Christmas season. Jesus is born for you and me. He is the King of Kings. Jesus is born for you and me. He is the Savior of the world. Happy Christmas, Merry Christmas. Let us worship Jesus. Happy Christmas, Merry Christmas. Let us worship our King. Christmas అంటే కేక్స్ కాదు, క్రిస్మస్ అంటే చాక్లెట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే ట్రీ కాదు, క్రిస్మస్ అంటే లైట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్. క్రిస్మస్ అంటే కేక్స్ కాదు, లైట్స్ కాదు, ట్రీస్ కాదు. క్రిస్మస్ అంటే కేవలం ఆ దేవాది దేవుని ఆరాధించడమే. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి.
అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజా హృదయంలో మారుమోగుతుంది. దూత పాట పాడుడి అనే పాట పాడుతుండగా రక్షకుడైన యేసయ్యను మనం కూడా ఆరాధిద్దాం. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ దినమున ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకుందాం. చీకటిలో వెలుగైన ప్రభువు. మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని బైబిల్లో రాయబడి ఉందంటే, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద నడువునది వారికి తెలియదు అని వాక్యం చెప్తూ ఉంది. మానవుడు ఈ లోకములో చీకటిలో సంచరిస్తూ ఏది మార్గము ఏది సత్యము తెలియక అనేకమైన మార్గాల్లో లేకపోతే చీకటిలో వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా వాళ్ళు చాలా గందరగోళమైన పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నట్లుగా వాక్యం చెప్తూ ఉంది. యెర్మీయా 23:12లో గాఢాంధకారములు నడుచు వారికి జారుడు నేలవలే వారి మార్గములుండును అని వాక్యం చెప్తూ ఉంది. చీకటిలో నడుస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మనకు ఎదుట ఏముంది అనేది మనకు కనపడదు. ఎదురుగుండా ఒక గొయ్యి ఉందా, లేకపోతే ఏదైనా హానికరమైన ఏమైనా వస్తువులు కానీ లేకపోతే
లేకపోతే క్రిమి కీటకాలు కానీ ఏమన్నా ఉన్నాయా అనేది మనము చాలా భయపడుతూ ఉంటాం. చీకటిలో నడవటానికి చాలా తెగువ కావాలి, దానికి మనకు మార్గము తెలియని పరిస్థితిలో ఉంటాం. చూడండి ప్రియులారా, ఇలాంటి చీకటిలో నడుస్తున్న సమయంలో మన జీవితాలకు వెలుగు కావాలి. నీవు చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు నీ ముందు టార్చ్ ఎలా వేసుకుంటావో నీ మార్గాన్ని చెప్పటానికి, నీకు ముందు ఉన్నది సరైన మార్గమా కాదా అని నీకు చూపించడానికి నీ ముందు ఒక వెలుగు కావాలి. మానవునికి ఒక వెలుగు అవసరమైంది. చీకటిమయమైన మానవునికి, గాఢాంధకారములో ఉన్న మానవునికి వెలుగు అవసరమైంది. యెషయా 59:9లో ఈ రీతిగా రాయబడి ఉంది, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మలను కలుసుకుంటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము కానీ గాఢాంధకారములో మేము నడుచుచున్నాము అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. మానవుడు చీకటిలో సంచరిస్తూ ఉన్నాడు. ఏది ఉత్తమము, ఏది సరైనది అనేది గ్రహింపు లేని రీతిగా మానవులు ఉంటూ ఉన్నారు. ఏది సన్మార్గము, ఏది చెడు మార్గము అని గ్రహింపు లేని వారిగా మానవుడు ఉంటూ ఉన్నారు. చీకటి అంటే కేవలము వెలుగు లేకపోవటమే చీకటికి సాదృశ్యంగా మనం చెప్పొచ్చు. యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఇస్ డార్క్నెస్. చీకటి మయము మన జీవితాల్లో లేకపోతే మానవుల్లో అలుముకున్న సమయంలో వాక్యము చెప్తూ ఉంది. ప్రవక్త అయిన యెషయా 9:2 ఈ మాట చెప్తూ ఉన్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ఒకేసారి గాఢాంధకారమైన చీకటి కమ్ముకున్నప్పుడు, ఆ చీకటిలో ఒక మనిషి మగ్గుతూ ఉన్నప్పుడు, ఆ చీకటిలో మనిషి అలాగూ నివసిస్తూ ఉన్నప్పుడు, ఒకేసారి ద్విదీప్యమానమైన వెలుగు కలమడినప్పుడు ఆ కళ్ళు చెమర్చబడతాయి. ఆ కళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. ఎందుకంటే అంత వెలుగును చూడలేరు. ఎందుకంటే చీకటిలో అలవాటు పడిపోయిన జీవితం కాబట్టి, అప్పటి వరకు వాళ్ళ బ్రతుకులు చీకటిలో ఉన్నాయి కాబట్టి. అందుకే వాక్యం చెప్తూ ఉంది, చూడండి యోహాను 1:4-5 వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంది, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులను వెలుగయ్యుండెను అని వాక్యం చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చీకటిలో, మరణ ఛాయలో, గాఢాంధకారంలో ఉన్న మానవునికి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, లేకపోతే ఒక గుంపునో లేకపోతే ఒక దేశాన్ని కొరకు ఆయన రాలేదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుని కొరకు, చీకటిలో ఉన్న మానవునికి దారిని చూపించటానికి, నిర్దేశించటానికి, ఏది ఉత్తమమైన మార్గము, ఏది సన్మార్గము అని చూపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, చీకటిగా ఉన్నప్పుడు ఏ మొక్క ఎదగదు. చీకటిగా ఉన్నప్పుడు ఏవి ఎదగలేవు. సూర్యరశ్మి పడాలి. సూర్యరశ్మి పడినప్పుడు, ఆ వెలుగు పడినప్పుడు, వెలుగు ప్రసరించుతూ ఉన్నప్పుడు అక్కడ నుంచి జీవము ఉద్భవిస్తుంది. అందుకే చీకటి ఉన్న ప్రాంతంలో అక్కడ మొక్కలు ఉండవు, లేకపోతే జంతువులు ఉండవు. ఎందుకు అని అంటే అక్కడ వెలుగు కనబడట్లేదు కనుక. వెలుగు ఎక్కడైతే ఉందో అక్కడ జీవము ఉద్భవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తోంది, యేసుక్రీస్తు ప్రభువు వెలుగుగా ఈ లోకానికి వచ్చి జీవాన్ని తీసుకొచ్చాడు. చచ్చిన బ్రతుకులో, చచ్చిన స్థితిలో ఉన్న మానవునికి, నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉన్న మానవునికి జీవాన్ని తీసుకొచ్చి రావటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని వాక్యం చెప్తూ ఉంది. వెలుగు వస్తూ ఉంది, నేను వెలుగులోకి రాను అని చెప్తే, రాను అన్నవాని యొక్క చేతిలో తన నిర్ణయం ఉంది. నువ్వు వెలుగులోకి రావాలా, చీకటిలోనే ఉంటావా అనేది నీ నిర్ణయం. చూడండి, బైబిల్ చెప్తూ ఉంది ఎఫెసీలో 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అవును, ఆయన అరుణోదయ దర్శనముగా మన ఈ లోకానికి వచ్చాడు. మనము చీకటిలో మగ్గుతూ ఉన్నప్పుడు, మానవాళి ఈ చీకటిలో అనేకమైన కన్ఫ్యూషన్స్లో, అనేకమైన బాధాతప్తమైన జీవితాల్లో మానవుడు మగ్గుతూ ఉన్నప్పుడు, ఏది ఉత్తమమైన మార్గము, ఏది సరైన మార్గము, లేకపోతే ఏది మంచి మార్గము, చెడు మార్గము గ్రహింపు లేని స్థితిలో మానవుడు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఒక జీవాన్ని ఇచ్చుటకు,
చచ్చిన స్థితిలో ఉన్న మానవునికి జీవాన్ని ఇచ్చుటకు, మార్గాన్ని చూపించుటకు, ఏది నీతి, ఏది పరిశుద్ధత, ఏది దేవుని యొక్క రాజ్యము అని చెప్పుటకు ఆయన ఈ లోకానికి అరుణోదయ దర్శనముగా వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మన పాదములకు సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించును. పైనుండి అరుణోదయ దర్శనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రిస్మస్లో ఇంత ద్విదీప్యమానమైన వెలుగులు, లేకపోతే ఆ స్టార్లు, లేకపోతే ఆ లైట్లు ఎందుకు ఇవన్నీ పెడతారు? ఆర్భాటానిక, డెకరేషన్కా, లేకపోతే కొంతమందికి ఆకర్షించటానిక అంటే కాదు ప్రియులారా. చీకటిలో మగ్గుతున్న మానవునికి వెలుగుగా ఆయన వచ్చాడు కనుక వెలుగైన దేవుడు, దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు అనే వాక్యం చెప్తూ ఉంది. కానీ చాలా నిరుత్సాహకరమైన విషయం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9-10 వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనుషుని వెలిగించడానికి వచ్చాడంట. అదేంటండి మనుషుని వెలిగించడం ఏంటి? ఒక కొవ్వొత్తును వెలిగించినట్లు మనుషుని వెలిగిస్తాడా అని అంటే, మనిషిని వెలిగించడం అంటే బైబిల్ చెప్తూ ఉంది, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అని వాక్యం చెప్తోంది. నీ ఆత్మను వెలిగించటానికి, నీ జీవితాన్ని సన్మార్గంలో నడిపించటానికి, ఏది పరిశుద్ధత, ఏది నీతి, ఏది పాపము, ఏది తప్పు అని నీకు తెలియపరచటానికి దేవాది దేవుడే నరావతారుడుగా ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మరణ ఛాయలో ఉన్న మానవుని దర్శించటానికి వెలుగుగా వచ్చాడు. ఆయన ఈ లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు అనే వాక్యం చెప్తూ ఉంది. లోకము ఆయనను తెలుసుకోలేదు, కొంతమంది ఆయన తెలుసుకున్నారు. ఇంకా లోకము ఆ వెలుగులో రాకుండా వాళ్ళు అలాగే ఉంటూ ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ క్రిస్మస్ దినములలో వెలుగుగా వచ్చిన దేవుడు మరణ ఛాయలో గాఢాంధకారములో మగ్గిన మానవుని వెలిగించటానికి, మనుషులను వెలిగించటానికి, మనుషులలో జీవాన్ని తీసుకురావటానికి వెలుగైన దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాల్లో మనము కేవలము ఒక పండుగగా, ఆచారముగా, క్రొత్త బట్టలు వేసుకొని ఆర్భాటము చేసుకొని గొప్ప గందరగోళమైన పరిస్థితులు చేసేది నిజమైన క్రిస్మస్ కాదు. నీ జీవితంలో ఈ వెలుగుందా? నీ బ్రతుకులో ఈ వెలుగుందా? నీ యొక్క జీవితంలో అలాంటి వెలిగించబడిన అనుభవాలు నీకు ఉన్నాయా? ఇంకా చీకటిలోనే మగ్గుతూ ఉన్నావా? ఇంకా చీకటిలోనే నువ్వు నడుస్తూ ఉన్నావా? నీకు మార్గాన్ని చూపిస్తాడు. నీకు నీతిని, సత్యమును, పరిశుద్ధతను ఆయన చూపిస్తాడు. పరలోకముకు నిన్ను ఆయన యొక్క సొత్తుగా నిన్ను మార్చుకుంటాడు. దేవుడు ఈ క్రిస్మస్ దినముల్లో మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దేవుని యొక్క కృప, సమృద్ధి మీ మీద బహుగా విస్తరించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.